కల్తీ నెయ్యితో తిరుపతి లడ్డు పవిత్రతను అపవిత్రం చేసిన వ్యక్తులు ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నారని విమర్శించడం విడ్డూరంగా ఉందని రాష్ట్ర మైనార్టీ ప్రభుత్వ సలహాదారులు ఎంఎస్ షరీఫ్ మండిపడ్డారు. ప్రపంచంలోనే రికార్డు స్థాయిలో అబద్ధాలు చెప్పే పార్టీ జగన్మోహన్ రెడ్డి పార్టీని అని ఈ సందర్భంగా ఆయన విమర్శించారు. అమరావతి రాజధాని రైతుల్ని మోసం చేసింది ఎవరో, బాబాయ్ హత్య కేసులో వెనుకొంది ఎవరో ప్రజలందరికీ కూడా తెలుసని పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో ఆయన వెల్లడించారు. ఈరోజు రాష్ట్రంలో హాట్ టాపిక్ తిరుపతి లడ్డూల కల్తీ జరిగిందని దాని మీద విచారణ చేసి ఈనాడు సిబిఐ కానీ అదే రాష్ట్ర పోలీస్ శాఖలు కానీ కులకషంగా మరి దాని మీద పరిశీలించి ఈరోజు నివేదిక ఇచ్చారు. ఒక చుక్క పాలు వాడకుండా, పాలు లేకుండా నెయ్యిని తయారు చేసే ఒక బృహత్కరమైన మోసం, పచ్చి దగా గత ప్రభుత్వంలో జరిగింది. ఎక్కడైనా నెయ్యి అంటే పాలతో వెన్నతో తయారవుతుంది. ఏదైనా దానిలో డాల్డా కానీ లేకపోతే పామాయిల్ కానీ కలిపే వర్తకులు ఉంటారు. కానీ అసలు పాలు వెన్న లేకుండా, చుక్క పాలు కూడా లేకుండా నెయ్యిని తయారు చేసి ఆ రకంగా తిరుపతి ప్రసాదాన్ని, లడ్డూని కల్తీ చేసిన వాళ్ళు ఈరోజు చంద్రబాబు నాయుడు విమర్శిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఆయన మాట్లాడుతూ దీంట్లో జంతు కొవ్వు కూడా కలిసిందని కొందరు చెప్తున్నారని మాటని ఆయన అధికారులు చెప్పిన మాటని దాన్ని ఉటకాయించారు. దాన్ని నిర్ధారణంగా కూడా చెప్పలేదు. ఇలా జరిగి ఉండొచ్చు అనేది చెప్తున్నారు మా వాళ్ళని చెప్పారు. దాన్ని ఈరోజు వాళ్ళు స్వచ్ఛంగా చాలా నిజాయితీగా తిరుపతి దేవస్థాన ప్రసాదాన్ని తయారు చేశారని, కానీ చంద్రబాబు నాయుడు గారు అనవసరంగా మా మీద నిందలేస్తున్నాడు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. అంటే నువ్వు నెయ్యి లేకుండానే తిరుపతి లడ్డూని తయారు చేసి ఈరోజు చంద్రబాబు నాయుడు చెప్పిన దాన్ని ఆసరాగా తీసుకుని నువ్వు వేరే రకంగా మాట్లాడుతున్నావు అంటే ఎంత దగాకోరు విధానం అనే సందర్భంగా ప్రజలు వినిపించాల్సింది మనం చేస్తున్నాం. అంత బాబాయ్ చంపేస్తే సాక్షి పత్రికల్లో వార్త వచ్చింది, గుండెపోటుతో చనిపోయారని. కాదు, తేలిన తర్వాత గుండెపోటు కాదు, చంద్రబాబు నాయుడు గారే ప్లాన్ చేసి ఆయన్ని చంపేశాడు, నారసూర రక్త చరిత్ర అని చెప్పి పెద్ద పెద్ద క్యాప్షన్స్ తోటి ఆ రోజు చేశారు. కానీ ఈరోజు వాస్తవం తేలిందేంటి? వాళ్ళ సొంత మనుషులు జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసే ఈ హత్య జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారికి కాదని అతను ప్రవర్తిస్తున్న ప్రవర్తనకి ఆయనని ఆ రకంగా దారుణంగా చంపారనేది ఈరోజు రుజువైన విషయం. అంటే వీళ్ళు చెప్పేది ఒకటి, అబద్ధాలు చెప్పటంలో ప్రపంచంలోని రికార్డు స్థాయి అబద్ధాలు చెప్పే వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే, ఏదైనా పార్టీ ఉందంటే అది జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీ అని సందర్భంగా మనం చేస్తున్నా. అదే రకంగా ఈ రాష్ట్రానికి రాజధాని అమరావతి ఉంటుంది, అమరావతి బాగుంటుంది అని ఆయన ప్రతిపక్షంలో ఉండి అమరావతి గురించి మరి సపోర్ట్ చేస్తూ బలపరుస్తూ మాట్లాడిన వ్యక్తి ఎన్నికల్లో కూడా గుంటూరు, విజయవాడ వచ్చినప్పుడు అక్కడ కూడా నొక్కి ఒక్కడించి పెద్ద పెద్ద కేకలు వేసి అమరావతి ఉంటుంది, నేను అమరావతిని వ్యతిరేకించట్లేదని చెప్పిన వ్యక్తి అధికారంలో వచ్చిన తర్వాత అమరావతి కాదు, 3 ముక్కలు ఆటాడి 3 రాజధానులు తీసుకొచ్చిన వ్యక్తి ఇతను. కాబట్టి ఈ రకంగా అబద్ధాలు ఆడి ప్రజల్ని మోసం చేసి, మాయ చేసి, తప్పుడు విధానాలతో మరి ఈ రాష్ట్రాన్ని ఏలాలని ఈరోజు మరి ప్రయత్నం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీ ఈనాడు చంద్రబాబు నాయుడు గారిని వేలెత్తి చూపెట్టే వాళ్ళకి నైతిక హక్కు, అర్హత లేదని సందర్భంగా మనం చేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలో ఉండగా తిరుపతి దేవస్థానంలో తయారు చేసే లడ్డు గురించి అప్పుడు కల్తీ నెయ్యితో తయారు చేశారని చెప్పని సిబిఐ ఎంక్వైరీ వేస్తే ఆ సిబిఐ ఎంక్వైరీలో అది కల్తీ నెయ్యి అని చెప్పని నిర్ధారణ అయ్యి వేళ దాని ప్రాసెస్ జరుగుతూ ఉంది. ముఖ్యంగా భారతదేశంలో వెంకటేశ్వర స్వామి దేవస్థానం అంటే కలియుగ దైవం అని చెప్పని ఎంతో మంది, లక్షలాది మంది భక్తులు నిత్యం దర్శించుకునే దేవాలయం. తిరుపతి కూడా ఒక ప్రసిద్ధమైన
దానికి ప్రఖ్యాతి గాంచినటువంటి ప్రసాదం అది. ఆ ప్రసాదాన్ని ఎంతో మంది భక్తులు అసలు దొరికితే చాలని చెప్పని కోరుకుంటూ ఉంటారు. అలాంటి ప్రసాదాన్నే వాళ్ళు అపవిత్రం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఆ రోజున ప్రజలు ఎంత దుర్మార్గమైన పరిపాలన నడిచిందో, ఎంత ఆ లడ్డు ప్రసాదాన్ని ఎంత అపవిత్రం చేశారో ఇవాళ ప్రజలందరూ కూడా వాస్తవాలు తెలుసుకుంటా ఉన్నారు ఇవాళ. కాబట్టి మనం అందరం కూడా హిందూ దైవంగా భావించే ప్రసాదానికి వాళ్ళు ఈ రకంగా చేశారంటే రేపు పొద్దున్న రాబోయే రోజుల్లో వాళ్ళు ఇంకా ఎంత దుర్మార్గానికైనా ప్రయత్నం చేస్తారంటానికి ఇది ఒక రుజువు అని చెప్పని. కాబట్టి హిందువులందరూ కూడా ఇలాంటి దుర్మార్గుల్ని మన భారతదేశం నుంచే కాదు, మన ఆంధ్ర రాష్ట్రం నుంచి అన్ని రకాలుగానే కూడా సర్వే చేయాలని చెప్పని, అలాంటి వాళ్ళకి కోర్టులో తగిన శిక్ష పడాలని చెప్పని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.